హలో ఫ్రెండ్స్, ప్రతి ఒక్క రోజు ఒక కొత్త ఆరంభం, ఒక కొత్త అవకాశం, అలానే ఒక కొత్త లక్ష్యాన్ని నిర్ణయించుకోవటానికి, ఒక కొత్త కలను కనడానికి వయసుతో సంబంధం లేదు. 365 రోజులు అంటే 365 అవకాశాలు అనుకుని మనిషి కార్యోన్ముఖుడై ముందుకు సాగాలి. వయసులో ఉన్న మనకు ప్రేరణ ఇవ్వగల సంఘటనలు, వ్యక్తులు మన చుట్టూ ఉంటారు. వాటిని గుర్తించి వాటి నుంచి ప్రేరణ పొందడం వలన మనం ముందుకు సాగగలం. ఒక్కో దశలో మన లక్ష్యాలు మారవచ్చు. చిన్న లక్ష్యాల నుండి పెద్ద లక్ష్యాల వరకు వాటిని నిర్దేశించుకోవటం మరియు వాటిని సాధించేందుకు కృషి చేయడం వలన మన జీవితానికి కావలసిన సరైన దారిని చూపించవచ్చు. కాల మంచు మీద జీవితం నాట్యం చేయనీయండి, ఆకు చివర మంచు బిందువులు అని వర్ణిస్తారు రవీంద్రనాథ్ ఠాగూర్. కాలం కదలడం లేదని మనిషి ఒంటరిగా ఉన్నానని అనుకుంటాడు. అదే అతడు తనతో తాను గడపాల్సిన సమయమని గుర్తుంచుకోవాలి. మనిషి ఎదుగుదలకు అది ఎంతో అవసరం. అంటే మనం ప్రతి క్షణాన్ని ఆనందంగా, సంతోషంగా గడపాలి. కాలం ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది. మనం అందులో భాగస్వాములు కావాలన్నది ఇక్కడ ఉద్దేశ్యం. మనం ఎవరో, ఏమి కావాలో, మన లక్ష్యాలు ఏమిటో, వాటిని సాధించడానికి ఏ మార్గాలు ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ సమయం అవసరం. దీన్నే స్వీయ అవగాహన అని అంటారు. ప్రతిరోజు జరిగిన సంఘటనలు, మనం కలిసిన దృశ్యాలు అన్నీ కలిసి మన జీవితంపై ప్రభావం చూపుతాయి. అలాంటప్పుడే కాలం మనం గుర్తిస్తే ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. సమయపాలన అంటే గడియారాన్ని అనుసరించి బ్రతికేయడం కాదు, అది ఒక సమగ్రమైన స్వయం నిర్వహణ. మన జీవితం, మన పని, మన లక్ష్యాలను నిర్వహించడమే ఇక్కడ అసలు విషయం. ముఖ్యమైన విషయాలకు అవును అని చెప్పగలగడం, కాదు అని చెప్పాల్సిన విషయాలకు అంత శక్తితో చెప్పగలగడం, చేయాలనుకున్న పనులే కాదు చేయకూడనిది ఏమిటో తెలుసుకోవడం, జీవితం పట్ల బాధ్యత వేరు చేయగలగాలి. రేపు ఎక్కడుండాలి అని అనుకుంటే కాలాన్ని ఆ దిశలో వెచ్చించాలి. మన లక్ష్యాలను సాధించడానికి కాలాన్ని ఆ దిశలో వెచ్చించడం చాలా ముఖ్యం. ఆరోగ్యం గురించి కాలాన్ని ఖర్చు చేస్తే రోగాలను దూరంగా ఉంచవచ్చు. ఆధ్యాత్మికమైన ఆలోచనలు ఆకలింప చేసుకుంటే భవిష్యత్తులో మానసిక వైద్యులను సంప్రదించే పని తప్పుతుంది, మనశ్శాంతి దొక్కుతుంది. అత్యవసరమైన పనులు ముందుగా చేయడం, ఇంకా బయట నుంచి వచ్చే దుష్ప్రభావాలను తగ్గించడం ద్వారా జీవితం పట్ల నియంత్రణను మనం సాధించవచ్చు. చరిత్రలో కాలాన్ని సక్రమంగా వెచ్చించకుండా ఎవరు విజేతలు కాలేదు. విజేతలను చూసి ఎలా వారు అదృష్టవంతులు అని అసూయపడటం కంటే కాలాన్ని మనం సద్వినియోగం చేసుకునే పనిలో కావాలి. కాలాన్ని వెచ్చించిన చోటే భవిష్యత్తు మొలకెత్తుతుంది. ఎందుకంటే సమయం అనేది మనం పునర్నిర్మించలేని జీవిత వనరు. ఒకసారి చేజారిపోతే తిరిగి పొందలేం. అందుకే ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవడం ముఖ్యం. జనన మరణాల మధ్య మనిషి ఎన్నింటినో ఎదుర్కొంటాడు. కొందరు ప్రపంచానికి ఆదర్శవంతంగా నిలిస్తే, మరికొందరు ఉండకూడదో చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తారు. తమ సమయాన్ని సమర్థవంతంగా వినియోగించి ప్రపంచంలో మార్పు తీసుకురావచ్చు. కానీ చాలామంది ఎటువంటి ప్రభావం చూపించకుండానే ఈ లోకం నుంచి నిష్క్రమిస్తారు. విజయవంతులను చూసి అసూయపడడం కంటే వారిని ఉదాహరణగా తీసుకొని మన సమయాన్ని వినియోగించుకోవాలో నేర్చుకోవడం మన జీవితానికి ఇంకో మైలురాయి కాగలదు. ఇది మన వ్యక్తిగత అభివృద్ధికి, మన లక్ష్యాలను సాధించడానికి ఉపయోగపడుతుంది. జీవితానికి కాలం మూలాధారం. పుట్టగానే ఎంతో కాలం ప్రతి ఒక్కరి ఖాతాలో జమ అయినట్టు ఉంటుంది. జీవితంలో ఏం సాధించాలో నిర్ణయించుకోవటానికి ఇందులో కొత్త సంవత్సరం కేవలం ఒక భాగం మాత్రమే. కాలానికి విలువను వారే జీవితానికి విలువనిస్తారు. గ్రహించాలి. కాలం పట్ల మన అవగాహన, దాన్ని సద్వినియోగం చేసుకోవటం మన సంతోషం, విజయానికి మూల కారణమవుతుంది. నేను ఏది ముఖ్యమని నమ్మానో దానికోసం నాకు సరిపోయేంత సమయం ఉంది చేయటానికి అని అనుకోగలిగితే వ్యక్తే గొప్ప అదృష్టవంతుడు. ఇలాంటి వ్యక్తి తన సమయాన్ని, నైపుణ్యాలను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా విజయం సాధించగలుగుతాడు. కొందరు కాలం చాలా వేగంగా వెళ్ళిపోతున్నట్లుంటుంది అంటారు. ఒక ఋతువు తర్వాత మరొకటి, రోజులు, నెలలు, సంవత్సరాల్లో ప్రపంచం వేగంగా ఎగురుతున్నట్లు ఉంటుంది. ఏం సాధించలేకపోతున్నామని చింతించేవారు ఎందరో. కదిలిపోయే ప్రతి క్షణం ఎరుకతో జీవించాలి. దీనికోసం లావాదేవీలు జరుపుతున్నాం. కోపం, అసూయలతో, గతం గురించి వ్యక్తమైన బాధతో, భవిష్యత్తుతో గురించిన చింతతో ఈ భూమి మీదకు మనం ఎందుకు, దేనికోసం అన్న యథార్థాలను గ్రహించి ఆకలింపు చేసుకోవటానికి వీటిపై జీవితంలో స్పష్టత అవసరం. ఇందుకు ప్రధాన పాత్ర మనం చేసుకుంటున్న పనులు, జీవితంలోని సంఘటనలు ఒక కారణం. అటువంటి సందర్భాలు మనం ఎరుకతో జీవించగలిగితే మనం చేసిన పనులు, ఆలోచనలు మరింత అర్థవంతంగా మారుతాయి. భవిష్యత్తు గురించిన చింతను తగ్గించి ప్రస్తుతాన్ని ఆనందంలో, ప్రస్తుతానికి అవసరమైన పనులు చేయడంలో దృష్టి పెట్టడం ద్వారా ఈ నిరాశ తగ్గించవచ్చు. ప్రకాశానికి అడ్డు తగలకుండా ఆత్మజ్ఞానంతో ఉన్నతిని పొందాలంటే ప్రతిరోజు ధ్యానం కోసం సమయం కేటాయించాలి. లక్ష్య సాధనకు మార్గం ఏర్పడుతుంది.
ఎంత సమయం కేటాయించుకోగలిగితే అంత సార్థకత. జీవితం ఊహాతీతం. మనిషి ఎంపికలు, ఫలితాలు, ప్రేరణలు ఎలా ఉన్నా గడియారం అదే వేగంతో కదులుతుంటుంది. కాలాన్ని సక్రమంగా వినియోగించుకుని సద్భావనలతో సాగిపోవడం ముఖ్యం. కాలం నేర్పే పాఠాలు ఎన్నో. కాలం విలువను గ్రహించకపోతే ఆ తర్వాత అది మనిషితో తనకు తోచిన విధంగా ఆడుకుంటుంది. జీవితంలో మనిషి తన ఆనందపు తాళం చెవులను ఎవరి చేతిలోనూ పెట్టకూడదని సత్యాన్ని తెలుసుకోవాలి. కాలం విలువను తెలుసుకోవటం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం, మనం ఆనందం, సంతోషం మన చేతుల్లో ఉంచుకోవటం వలన మన జీవితాన్ని సాధకంగా, సంతోషంగా గడపగలం. ప్రతి క్షణాన్ని ఆరాధనగా, అర్థవంతంగా మార్చడం మన బాధ్యత. కాలాన్ని వృధా చేస్తే అది మనిషితో తనకు తోచిన విధంగా ఆడుకుంటుంది. సమయాన్ని సక్రమంగా వినియోగించకపోతే చివరికి మనకి కష్టాలు ఎదురవుతాయి. మన కృషి, మన ఆలోచనలతో, మన నిర్ణయాలతో వీటన్నింటినీ అధిగమించవచ్చు.